Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. సాయి కృష్ణ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు టాస్క్ ఫోర్స్ ఏసీపీ లతా కుమార్ వెళ్లారు. సాయి కృష్ణ కేసు వ్యవహారంలో విచారణకు రావాలని లతా కుమార్ కి పిలుపొచ్చింది. మార్కాపురం నుంచి సాయి కృష్ణను తీసుకొచ్చిన తర్వాత టాస్క్ ఫోర్స్ పోలీసులు విచారించారని కూడా సమాచారం. లతా కుమార్ని విచారణకు పిలిచారు ఏసీపీ దైవప్రసాద్. కృష్ణలంక స్టేషన్ లో లతా కుమార్ని ఏసీపీ దైవప్రసాద్ బృందం విచారిస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఈ కేసులో ఈ కీలక మలుపుతో పాటు ఏదైతే సాయి కృష్ణ తల్లి ఆరోపిస్తున్నటువంటి ఆ డేట్స్ కావచ్చు, లేకపోతే ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కి సంబంధించి కూడా ఈ దర్యాప్తులో కీలకంగా మారినటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఆ ఫుటేజ్ అంతా కూడా అధికారుల చేతికి వెళ్ళింది. ఆ దిశగా కూడా విచారణ అనేది మొదలైంది అనేటువంటి మాట. ఇప్పుడు దీనికి సంబంధించి లతా కుమార్ని కూడా ఏసీపీ దైవప్రసాద్ విచారిస్తున్నటువంటి పరిస్థితి ఏంటి? ఈ రెండు అంశాలకు సంబంధించి కీలకంగా ఇమ్మీడియట్ గా 1-2 రోజుల్లో స్పీడప్ అందుకున్నటువంటి ఈ విధానానికి సంబంధించి ఓవరాల్ గా ఎలా చూడాలంటారు? మురళి, ఈ అంశానికి సంబంధించి ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయిందో, ఎప్పుడైతే దీన్ని వైసీపీ అంటే ఎప్పుడైతే ఇది రాజకీయ మలుపు తిరిగిందో, వైసీపీ గానీ వాళ్ళందరూ విమర్శలు ఎప్పుడైతే మొదలు పెట్టారో, అటు కాపు అంటే ప్రజా సంఘాలు కానీ, లేదంటే ఇటు కాపు సామాజిక వర్గ నాయకులు కానీ వీళ్ళందరూ విమర్శలు చేయడం, ఆ తర్వాత వైసీపీ నేరుగా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవడం, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వాళ్ళ ఇంటికి వెళ్లి మాట్లాడటం, ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. ఆ తర్వాత నుంచే కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ కేసుని ఎక్కడా కూడా నీరుగార్చే విధంగా వ్యవహరించకుండా ప్రతి అంశాన్ని సీరియస్ గా తీసుకుని అందులో ఎవరెవరైతే అంటే ఆ రోజు మార్కాపురం నుంచి సాయి కృష్ణను తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగింది, ఆ తర్వాత విచారణలో మీరు ఏమడిగారు, విచారణలో అతనేం సమాధానం చెప్పాడు, విచారణ జరిగే సమయంలో మీరు అతనిపై 3rd డిగ్రీ ప్రయోగించారా, ఒకవేళ 3rd డిగ్రీ ప్రయోగిస్తే అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్స్ కానీ లేదంటే అది నేరుగా సిఐ నాగరాజే ఆయనపై దాడి చేశారా అనేటువంటి 3rd డిగ్రీ ప్రయోగించారా, అసలు 3rd డిగ్రీ ప్రయోగిస్తే ఎందుకు ప్రయోగించాల్సినటువంటి అవసరం వచ్చింది, మీరు ఏ కేసులో తీసుకొచ్చారో ఆ కేసు తీవ్రత ఏంటి, అలాగే అతనికి సంబంధించి అంటే మార్కాపురం నుంచి తీసుకొచ్చినప్పుడు అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఏమైనా ఇచ్చారా అనేటువంటి కోణంలోనే టాస్క్ ఫోర్స్ పోలీసులను విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో లతా కుమారి, ఏసీపీ లతా కుమార్ని కొంత సీరియస్ గా తీసుకుని అంటే మొత్తం కూడా ఈ కేసు పర్యవేక్షణ కానీ ఆమెను అంటే అతన్ని అరెస్ట్ చేసినటువంటి సమయంలో ఆమె ప్రతి ఒక్కటి పర్యవేక్షించారు. ఆమె కనుసన్నల్లోనే జరిగింది కాబట్టి ఈ అంశాన్ని కొంత ఆమె కోణంలో విచారించి ఆమె కోణంలో సమాధానం కనుక రాబట్టగలిగితే ఆ తర్వాత అంటే ఒకవేళ టాస్క్ ఫోర్స్ పోలీసులు కృష్ణలంక పోలీసులకు కనుక సాయి కృష్ణను అప్పగించి వాళ్ళు అంటే టేక్ ఓవర్ చేసి వెళ్ళిపోతే ఆ తర్వాత నాగరాజు అంటే ఆ సమయంలో స్టేషన్ లో డ్యూటీలు ఎవరున్నారు అనేటువంటి అంశాలను కూడా ఆరాధించడానికి ఒక రకమైనటువంటి అవకాశం దొరుకుతుంది. అందుకనే ఈ ప్రతి లిక్కుని కూడా ఇక్కడ పోలీసులు సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎక్కడైతే దర్యాప్తు అధికారిగా నరసింహకేశ్వర్ రాజమండ్రి ఎస్పీ ఉన్నారో ఆయన నియమించారో ఆ తర్వాత నుంచి కూడా కేసులో కొంత ప్రతి కోణాన్ని కూడా సున్నితంగా లాగేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. లతా కుమారి విచారణ కావచ్చు, లేకపోతే ఆ సీసీ ఫుటేజ్ రికార్డ్స్ కావచ్చు, అన్ని కూడా ఈ కేసులో కీలకంగా మారినటువంటి పరిస్థితి ఏంటి? దీనికి సంబంధించి త్వరలోనే ఏదైతే కోర్టు ఒక డెడ్ లైన్ పెట్టిందో సాయి కృష్ణని కోర్టులో హాజరుపరచాలనేటువంటి డెడ్ లైన్ కి ఇప్పుడు అందుకున్నటువంటి ఈ వేగానికి సంబంధించి ఆ లోపలే అంతా కూడా ఒక కొలిక్కి వచ్చేసి కోర్టుకు ఒక రిపోర్ట్ సమర్పించేటువంటి పరిస్థితి ఉందనేటువంటి మాట ఏంటి ఆ కోణంలో చూడొచ్చంటారు మనం ఇప్పుడున్నటువంటి వేగాన్ని? లతా కుమారిని విచారించిన తర్వాత ఈ కేసుకు సంబంధించి ఒక కీలక మలుపు అయితే అంటే ఒక కీలక అంశాన్ని అయితే పోలీసులు రాబట్టేటువంటి అవకాశం అయితే ఉండొచ్చు. ఒకవేళ లతా కుమారి ఈ అంశానికి సంబంధించి ఒకవేళ తాను అంటే తన ప్రమేయం కంటే నాగరాజు ప్రమేయం ఎక్కువగా ఉందనో లేదంటే తాను మొత్తం కూడా కృష్ణలంక పోలీసులకు టేక్ ఓవర్ చేసి వెళ్ళానో కనుక చెప్తే మాత్రం పరిస్థితి కొంత తీవ్రంగానే ఉండేటువంటి అవకాశం ఉంది. తర్వాత అంటే ఆ లతా కుమారి మీద కూడా కేసులు నమోదు చేయొచ్చు. ఇప్పటికే నాగరాజు మీద కేసు నమోదు చేశారు. అలాగే మరికొంతమంది పోలీసులను కూడా దీంట్లో లాగేటువంటి అవకాశం ఉంది. వారిపై కూడా చర్యలు ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి మాట కూడా ఇక్కడ బలంగా వినపడుతుంది. కాబట్టి ఇక్కడ చర్యలకు సంబంధించి మరి అంటే అక్కడ ఉన్నటువంటి ఒకరిద్దరు కానిస్టేబుల్స్ కూడా ఇందులో ప్రమేయం ఉండొచ్చు, వాళ్ళ ప్రమేయం కూడా ఉండొచ్చు అనేటువంటి మాట కూడా ఉంది. కాబట్టి ఇక్కడ వాళ్ళ మీద కూడా అత్యయత్నం కేసులు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే లతా కుమారి మీద కూడా అంటే బిఎన్ఎస్ సెక్షన్ కానీ కేసులు నమోదు చేసేటువంటి అవకాశం ఉండొచ్చు అనేటువంటి మాట కూడా వినబడుతుంది. కొంతమంది పావులుగా మారబోతున్నారు అనే మరొక అంశం కూడా వైఎస్ఆర్సీపీ తెర మీదకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. అసలైనటువంటి వారిని పక్కదారి పట్టించి కొంతమందిని పావులుగా ఉపయోగించేటువంటి ఛాన్స్ ఏంటి ఈ కోణానికి సంబంధించి? దాని
ఎస్, ఇక్కడ పావులుగా వినియోగించడం అంటే మొత్తం కూడా ఈ కేసుకు సంబంధించి అంటే రాజకీయ అంశాలను పక్కన పెట్టి కొంత అంటే చూడగలిగితే కొంత అంటే ఇక్కడ మానవతా కోణంలో కనుక ఆలోచించగలిగితే అతను నేరస్తుడైనప్పటికీ కూడా ఇక్కడ ఎవరెవరైతే కీలకంగా ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఇక్కడ కేసుని డైవర్ట్ చేయకుండా ఆ రోజు నుంచి ప్రతి ఒక్కరిని కూడా లాగగలిగి వాళ్ళందరినీ కూడా విచారించగలిగితే మాత్రం కేసులో ఒక కీలకమైనటువంటి మలుపు ఉంటుంది. ఆ పావులు అనేటువంటి అవకాశం అయితే లేకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం నాగరాజు ఉన్నారు, నాగరాజుని కాపాడేందుకు ఒకరిద్దరు కీలక అధికారులు కూడా ప్రయత్నం చేశారనేటువంటి మాట కూడా ఉంది. కాబట్టి ఇక్కడ నాగరాజు లక్ష్యంగానే నాగరాజుని కేంద్ర బిందువుగా చేసుకునే ఈ విచారణ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక సాయి కృష్ణ కేసులో ఒక కీలక పరిణామం అని చెప్పాలి. కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు టాస్క్ ఫోర్స్ ఏసీపీ లతా కుమార్ వెళ్లారు. సాయి కృష్ణ కేసు వ్యవహారంలో విచారణకు రావాలని లతా కుమార్కి పిలుపుచ్చినటువంటి నేపథ్యంలో వెళ్లారు. మార్కాపురం నుంచి సాయి కృష్ణను తీసుకొచ్చినటువంటి తర్వాత టాస్క్ ఫోర్స్ పోలీసులు విచారించారని కూడా సమాచారం. లతా కుమార్ని విచారణకు పిలిచారు ఏసీపీ దైవప్రసాద్. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో లతా కుమార్ని ఏసీపీ దైవప్రసాద్ బృందం విచారిస్తోంది.